హలో డ్రామా లవర్స్, మన ఛానల్లో ఆర్సనల్ మిలిటరీ అకాడమీ అనే చైనీస్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. ప్రీవియస్ ఎపిసోడ్స్ని ఎవరైనా చూడనట్లయితే ముందు ఆ ఎపిసోడ్ చూసి ఈ వీడియోని చూసేయండి. ఈ వీడియోలో నేను ఎపిసోడ్ 24, 25 అండ్ 26 3 ఎపిసోడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్టార్టింగ్ సీన్లోనే మనకి మ్యాంటింగ్ చూపిస్తారు. మ్యాంటింగ్ మేకప్ వేసుకుంటుంటే టావ్ అక్కడికి వచ్చి, మ్యాంటింగ్ నిన్ను రాంగ్ మ్యాన్షన్లో ఈవెంట్కి ఇన్వైట్ చేశారు పర్ఫామ్ చేయడానికి, క్యాన్సిల్ అని చెప్పైనా అని అడుగుతాడు. దానికి ఆన్సర్గా మ్యాంటింగ్, రాంగ్ మ్యాన్షనా అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు, డబ్బున్న వాళ్ళు వస్తారు, దానికి నన్నెందుకు పర్ఫామ్ చేయడానికి ఇన్వైట్ చేశారు అని తనలో తనే అనుకుని, క్యాన్సిల్ చేయొద్దు, నేను వస్తానని చెప్పు, ఇంకా నా కోసం ఒక కార్ని కూడా పిక్ చేసుకోవడానికి పంపమని చెప్పు అని టాన్ అక్కడి నుంచి పంపేస్తుంది. తర్వాత హీరోయిన్ రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే షాజున్ రిక్షా దిగి హీరోయిన్ దగ్గరకు వచ్చి, ఈ టైంలో రోడ్డు మీద ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఆన్సర్గా హీరోయిన్, గుయాంజన్కి బాగాలేదు, అతనికి ఫుడ్ కొనుక్కెళ్తున్నాను అని చెప్తుంది. షాజున్ హీరోయిన్ని వాళ్ళ ఇంటికి రమ్మని ఇన్వైట్ చేస్తుంది. హీరోయిన్ ఆ ఇన్విటేషన్ని రిజెక్ట్ చేసి, రేపు నాకు పని ఉంది, ఇంకెప్పుడైనా వస్తాలే అని చెప్తుంది. హీరోయిన్ అలా చెప్పగానే షాజున్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ రెడీ అయ్యి హీరోని చూడడానికి వస్తుంది. హీరో ఫేస్ నిన్న నైట్ కన్నా కొంచెం బెటర్గా ఉంది అని అయితే చెప్తుంది. హీరోయిన్ని హీరో ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే ఆన్సర్గా, నీకెందుకు, నువ్వు కూడా నాతో వస్తావా అని అడుగుతుంది. హీరోయిన్తో, నేను నీ ఫేస్ వేసుకొని ఎలా వస్తాను అని సాడ్గా అంటాడు. హీరోయిన్ దానికి మరీ సైలెంట్గా ఇక్కడే కూర్చో అని చెప్తుంది. హీరో లియాంగ్ చెన్ని రిటర్న్ అయ్యేటప్పుడు కొంచెం ఫుడ్ తెమ్మని అడుగుతాడు. హీరోయిన్ తర్వాత జీజిన్ దగ్గరికి వెళ్ళి, జున్షాన్ ఉన్నాడా అని అడుగుతుంది. జీజిన్ ఆన్సర్గా, లాస్ట్ నైటే జున్షాన్ ఇక్కడ నుంచి వెళ్ళాడు అని చెప్తే అతన్ని హీరోయిన్ సైకిల్ అడుగుతుంది. జీజిన్ కూడా తీసుకెళ్ళమంటాడు. తర్వాత హీరోయిన్ ఆ సైకిల్ వేసుకుని షాన్రాంగ్ మ్యాన్షన్ దగ్గరికి వెళ్తుంది. అప్పటికే షాన్రాంగ్ అసిస్టెంట్ కార్లో బయటికి బయలుదేరుతాడు. అతన్ని హీరోయిన్ ఫాలో అవుతూ ఉంటుంది. ఆ కార్ జున్షాన్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళి ఆగుతుంది. హీరోయిన్ సీక్రెట్గా ఫాలో అవుతుంది కాబట్టి బయట ఎంట్రన్స్ దగ్గరే దాక్కొని ఉండి చూస్తూ ఉంటుందన్నమాట. షంటింగ్ బై జున్షాన్తో, నేను గిఫ్ట్స్ అన్ని రెడీ చేసి కార్లో పెట్టించాను, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్తాడు. జున్షాన్ కూడా సరేనని అక్కడి నుంచి బయలుదేరుతాడు. జున్షాన్ కార్ని షాన్రాంగ్ కార్ ఫాలో అవుతూ ఉంటుంది. జున్షాన్కి ఏమైనా అయిద్దేమోనని హీరోయిన్ కూడా వాళ్ళ వెనకే ఫాస్ట్గా తను వీలైనంత వరకు సైకిల్ని తొక్కి ఫాలో అవుతూ ఉంటుంది. మ్యాంటింగ్ని ఈవెంట్కి పర్ఫామ్ చేయడానికి పిలిచిన వాళ్ళు తనని పిక్ చేసుకోవడానికి కార్ కూడా పంపరు. ఇక చేసేదేం లేక మ్యాంటింగే రిక్షాలో చెంగ్రుయి వాళ్ళ మమ్మీ బర్త్డేకి వస్తుంది. అప్పుడే టావ్ కూడా ఎంట్రన్స్ దగ్గర మ్యాంటింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. మ్యాంటింగ్ టావ్ని, ఏం చెప్పావు, నువ్వు నాకు కార్ పంపుతారన్నావు, మరి చివరికి ఏమైంది, నేనే రిక్షాలో రావాల్సి వచ్చింది అని అంటుంది. దాన్ని కవర్ చేసుకోవడానికి టావ్, గెస్ట్లందరూ ఓన్ ట్రాన్స్పోర్ట్లోనే వస్తున్నారు మ్యాంటింగ్ అని చెప్తాడు. సేమ్ టైంకి యాన్ పింగ్టింగ్ కార్లోంచి దిగుతుంది. తనకి కార్ డోర్ ఓపెన్ చేయడానికి కూడా ఒక పర్సన్ వచ్చి ఉంటాడు. యాన్ అతనితో, నాకు ఇన్విటేషన్ పంపి నన్ను పిక్ చేసుకున్నందుకు థ్యాంక్స్, నేను ఫస్ట్ టైం ఇలాంటి చోటికి పర్ఫామ్ చేయడానికి వచ్చాను అని అంటుంది. మ్యాంటింగ్ని రెచ్చగొట్టడానికి కాకపోతే. మ్యాంటింగ్ టావ్ని, ఏంటిది, గెస్ట్లు ఎవరి కారే వస్తున్నారని చెప్పావు అంటుంది. టావ్ ఆన్సర్గా, నాకేం తెలీదు మిస్టర్ అని చెప్తాడు. ఎంట్రన్స్ దగ్గర కూడా మ్యాంటింగ్ని డిస్రెస్పెక్ట్ చేసి బ్యాక్ యార్డ్కి పంపుతారు. అండ్ బ్యాక్ యార్డ్లోకి వెళ్ళాక కూడా మ్యాంటింగ్కి డిస్రెస్పెక్ట్ చేస్తారు. మ్యాంటింగ్ చాలా కోపంగా టావ్ని తిట్టి అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది. సీన్ని జున్షాన్ వైపు షిఫ్ట్ చేస్తారు. జున్షాన్ వెళ్ళే రోడ్ని బ్లాక్ చేస్తుంటారు షాన్రాంగ్ మనుషులు. కార్ డ్రైవర్ ఆ రోడ్కి అడ్డంగా ఉన్నాయి క్లియర్ చేయడానికి దిగినప్పుడు అతన్ని చంపేస్తారు. ఇంకా జున్షాన్ని కూడా షూట్ చేయబోతారు. కరెక్ట్ టైంకి హీరోయిన్ వచ్చి జున్షాన్ని కాపాడుతుంది. వాళ్ళిద్దరూ కార్లో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సీన్ని పార్టీకి షిఫ్ట్ చేస్తారు. యాన్ పింగ్టింగ్ మ్యాంటింగ్ మేకప్ అసిస్టెంట్ని బాగా బుల్లి చేస్తూ ఉంటుంది. నేను బాగుంటాను, మ్యాంటింగ్ బాగుంటుందా అని అడుగుతుంది. దానికి అసిస్టెంట్, మీరే బాగుంటారు అని చెప్తుంది. నువ్వు ఇన్ని సంవత్సరాలుగా మ్యాంటింగ్ దగ్గర పనిచేస్తున్నావు అని యాన్ పింగ్టింగ్ అడిగితే 2 years అని ఆ అమ్మాయి చెప్తుంది. యాన్ పింగ్టింగ్ ఆ పిల్లని గిచ్చుతూ, నేను బాగుంటానని చెప్పడానికి నీకెందుకు అంత టైం పట్టింది, అంటే నేను మంచిదాన్ని కాదా అని అంటుంది. అప్పుడే మ్యాంటింగ్ బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి బయటకు వస్తుంది. మ్యాంటింగ్ని చూడగానే అసిస్టెంట్కి కొంచెం ధైర్యం వస్తుంది. మ్యాంటింగ్ అండ్ యాన్ పింగ్టింగ్ని వదిలేసి తను బయట ఏం జరుగుతుందో చూసొస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. కొంతసేపు మ్యాంటింగ్ అండ్ యాన్ ఒకరినొకరు మింగేసేలాగా చూసుకుంటారు. సీన్ని లేడీ పార్టీ వైపు షిఫ్ట్ చేస్తారు. అక్కడ డ్రామా జరుగుతూ ఉంటే ఆ డ్రామాని ఇంటరప్ట్ చేసి షాన్రాంగ్ అక్కడికి ఒక పెద్ద వస్తువుని ఏదో గిఫ్ట్ లాగా చేసి రెడ్ క్లాత్ కప్పి తెస్తుంది. షాన్రాంగ్తో పాటు తన మనుషులు చాలామంది సీక్రెట్గానే రాంగ్ మ్యాన్షన్లోకి ఎంటర్ అయ్యి కనిపించి అడ్డొచ్చిన వాళ్ళందరినీ చంపేసి రాయల్ సీల్ని కొట్టేస్తారు.
బాత్రూంలో నుంచి మ్యాంటింగ్ యాన్కి వార్నింగ్ ఇచ్చి బయటకు వద్దాం అనుకునేసరికి మర్డర్ని చూసి భయపడి మళ్ళీ డోర్ క్లోజ్ చేసేసి లోపలికి వచ్చి బాగా భయపడిపోతుంది. యాన్ వెళ్ళి ఏమైందా అని చూస్తే తను భయపడి మ్యాంటింగ్ వెనక్కి వచ్చి తన చేయి పట్టుకొని దాక్కుంటుంటుంది. మ్యాంటింగ్ దాక్కొని కత్తి పట్టుకొని ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి ఒక జపనీస్ పర్సన్ బాత్రూమ్ దగ్గరకు వచ్చి ఎవరైనా ఉన్నారా అని డోర్ ఓపెన్ చేసి చూస్తాడు. ఎవరో కనిపించిపోయేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయాక మ్యాంటింగ్ అండ్ యాన్ బయటకు వచ్చి చూసేసరికి అక్కడ చాలామంది జపనీస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు మిస్ జిన్ని వెళ్ళిపోయారు, మనం కూడా వెళ్దామా అని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సీన్ని పార్టీ వైపు షిఫ్ట్ చేస్తారు. చెంగ్రుయి వాళ్ళ అమ్మ జిన్ షాన్ రాంగ్ని చూసి నువ్వెందుకు వచ్చావు ఇన్విటేషన్ లేకుండా అని అరుస్తుంది. దానికి షాన్ రాంగ్ ఆ లేడీతో మీరేం మారలేదు అలానే ఉన్నారు అని అంటుంది. షాన్ రాంగ్ అప్పుడే తను తెచ్చిన గిఫ్ట్ని ఓపెన్ చేసి ఇది రాయల్ కాఫిన్ అని చెప్పి బర్త్డేకి కాఫిన్ గిఫ్ట్గా ఇస్తున్నాను, ఎందుకో తెలుసా మీ డెత్ కూడా రాయల్గా ఉండాలి కదా అని అక్కడున్న ఆ లేడీని అవమానిస్తుంది. ఆ లేడీ తన కొడుకైన చెంగ్రుయిని ముందు ఆ అమ్మాయిని బయటికి నెట్టే అని చెప్తుంది. చెంగ్రుయి కూడా వెళ్తే షాన్ రాంగ్ నేను ఇక్కడికి మాట్లాడడానికి మాత్రమే వచ్చాను, ఎలాంటి రక్తపాతం చేయడానికి రాలేదు అని చెప్పి వైన్ని తాగకుండా కింద పారబోసేసి అక్కడున్న గెస్ట్లందరినీ అవమానించి వెళ్ళిపోతుంది. దీన్ని షిఫ్ట్ చేసి మనకి షన్ మ్యాన్షన్ని చూపిస్తారు. జున్ షాన్ అండ్ హీరోయిన్ అక్కడికి రీచ్ అయి ఉంటారు. హీరోయిన్ చేతికి గాయమై ఉంటుంది. జున్ షాన్ దాన్ని ట్రీట్ చేస్తూ ఉంటాడు. టింగ్ బాయ్ హీరోయిన్ని నువ్వైనా అక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు. ఆన్సర్గా హీరోయిన్ నేను ఒక మిషన్ మీద జపనీస్ మ్యాన్ని ఫాలో అవుతూ వచ్చాను, కానీ అతను జున్షాన్ని హర్ట్ చేయాలనుకుంటాడని నాకు తెలీదు అని చెప్తుంది. టింగ్ బాయ్ హీరోయిన్ని నీకు అతను జపనీస్ అని ఎలా తెలుసు లియాంగ్ చెన్ అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ తను జపనీస్ సిఓసి నుంచి నడుచుకుంటూ రావడం నేను చూశాను అని చెప్తుంది. అవునా నిజమా అని ఇద్దరు షెన్ బ్రదర్స్ షాక్ అయిపోతారు. తర్వాత సీన్లో షాన్ రాంగ్ తన అసిస్టెంట్ని కొడుతూ ఉంటుంది. జున్షాన్నే చంపాలని అతని మీదకే గన్ షూట్ చేస్తారా అని. దానికి అసిస్టెంట్ బాస్ అతను మన వాళ్ళని కూడా చంపాడు అందుకే షూట్ చేశాను అని చెప్పగానే షాన్ రాంగ్ అతను చంప పగలగొట్టి నేను చెప్పింది చేయడమే నీకు పని, అంతకుమించి ఎక్స్ట్రాస్ చేయక్కర్లేదు, నీతో ఒక పని ఉంది కాబట్టే నేను నిన్ను ఇంకా ప్రాణాలతో ఉంచాను, లేకపోతే ఎప్పుడో చంపేసేదాన్ని అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ని రాంగ్ మ్యాన్షన్ వైపు షిఫ్ట్ చేస్తారు. చెంగ్రుయి వాళ్ళ నాన్న తన బాధంతా చెప్పుకొని షాన్ రాంగ్ని నా కన్న కూతురు కాకపోయినా నేను తను అడాప్ట్ చేసి పెంచుకున్నాను, కానీ తను ఇలా చేస్తుంది అని అనుకోలేదు అని చెప్తాడు. చెంగ్రుయి వాళ్ళ నాన్నతో పోయిన వాటిని ఎలాగైనా తెప్పిస్తాను అని ప్రామిస్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ని మిస్ హో బార్కి షిఫ్ట్ చేస్తారు. మ్యాంటింగ్ షాజున్తో మార్నింగ్ జరిగిందంతా చెప్పి నేను గుయాన్షన్ని పెళ్లి చేసుకుంటాను అంటుంది. తర్వాత చెంగ్రుయి అసిస్టెంట్ మిస్ హో అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి ఏదో చెప్తాడు. వెంటనే మిస్ హో అండ్ చెంగ్రుయి మీట్ అవుతారు. చెంగ్రుయి అడిగిన పని మిస్ హో చేయను అంటుంది. మళ్ళీ రాయల్సీస్ని కొట్టేయడం. డిసప్పాయింటెడ్గా చెంగ్రుయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మిస్ హో తన అసిస్టెంట్తో జపనీస్ సిఓసి మీద ఒక కన్నేసి ఉంచండి, ఆ కాఫిన్ పంపిన అమ్మాయి మనకు తెలిసే ఉండొచ్చు అని చెప్తుంది. అతను కూడా సరే మిస్ హో అంటాడు. తర్వాత గో షూటింగ్ బార్కి వస్తుంటే పొరపాటున మ్యాంటింగ్ అతన్ని గుద్ది వెళ్ళిపోతుంది బార్ నుంచి. అప్పటికే షూటింగ్ మ్యాంటింగ్ మీద ఒక ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అతను వెనక్కి తిరిగి మ్యాంటింగ్నే చూస్తాడు. నెక్స్ట్ మార్నింగ్ షూటింగ్ తన రూమ్లో ఉండగా ఒక స్టూడెంట్ వచ్చి మిస్టర్ గో మిమ్మల్ని మీట్ అవ్వడానికి ఒక లేడీ వచ్చారు అని చెప్తుంటే దానికి షూటింగ్ నేను ఎవరిని కలను, స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ ఉన్నాయి బిజీగా ఉన్నానని చెప్పు అతన్ని పంపించేస్తాడు. ఇప్పుడు డైరెక్ట్గా మ్యాంటింగే వచ్చి నా పేరు షూ మ్యాంటింగ్, నన్ను ఎవరో స్టాక్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది, నాకు కొంత సెక్యూరిటీ కావాలి, నేనేమి వాళ్ళని ఊరికే రమ్మని అడగట్లేదు, కొంచెం మనీ కూడా పే చేస్తాను అని చెప్తుంది. సరే నేను మెరిట్ సోల్జర్స్ని నీతో 24/7 సెక్యూరిటీకి పంపుతానులే అని చెప్తే మ్యాంటింగ్ బ్యాగ్లోంచి హీరోయిన్ ఫోటో తీసి నాకు ఈ ఒక్క స్టూడెంటే కావాలి, తిని నేను నమ్ముతాను అని చెప్తుంది. మళ్ళీ ఈసారి మ్యాంటింగ్ని చూసినప్పుడు కూడా షూటింగ్కి అదే ఫీలింగ్ వస్తుంది. డైరెక్టర్ గో మ్యాంటింగ్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని లియాంగ్ చెన్ ఒక్కడు చాలా నీకు సెక్యూరిటీకి, అయితే సరే అరేంజ్ చేస్తాను అని చెప్తాడు. సీన్ని క్యాంటీన్ వైపు షిఫ్ట్ చేస్తారు. తినేప్పుడు కూడా హీరోయిన్ అండ్ హీరో ఎక్కిరించుకుంటూ ఉంటారు. జున్షాన్ హీరోయిన్ని నీ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది అని అడుగుతాడు. హీరోయిన్ జున్షాన్కి షాన్ రాంగ్ గురించి నిజం చెప్తుంటే జున్షాన్ దాన్ని కొట్టిపడేస్తాడు. ఇంకా హీరోయిన్తో షాన్ రాంగ్ చాలా మంచి అమ్మాయి అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఒక స్టూడెంట్ వచ్చి హీరోయిన్ని నిన్ను షూటింగ్ సార్ పిలుస్తున్నారు అని తీసుకువెళ్తాడు. తర్వాత హీరో జున్షాన్ దగ్గరికి వెళ్ళి నువ్వు షీలియాంగ్ షన్కి కొంచెం దూరంగా ఉండొచ్చు కదా, కాదు తనంటే నీకు ఇష్టమా అని అడుగుతాడు. ఏం వాగుతున్నావు యాంగ్చెన్ అని జున్షాన్ హీరోని అరుస్తాడు. హీరో జున్షాన్తో ఫస్ట్ నుంచి నేను లియాంగ్ చెన్నే క్లోజ్గా ఉన్నాం కదా, మధ్యలో నువ్వు వచ్చాక తను అసలు నాతో మాట్లాడట్లేదు, నువ్వు దూరంగా ఉండు లియాంగ్ చెన్కి అని చెప్తాడు.
జున్షాన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీన్ని షిఫ్ట్ చేసి మనకి గో షూటింగ్ రూమ్ని చూపిస్తారు. హీరోయిన్ అక్కడికి వచ్చాక షూటింగ్ మ్యాంటింగ్ గురించి చెప్పి తనకి సెక్యూరిటీగా వెళ్ళమని చెప్తాడు. కానీ హీరోయిన్ చాలా వరకు నేను వెళ్ళను, నేను అన్నిటిలో వీక్ అని చెప్తుంది. అప్పుడే అక్కడికి జాంగ్జిన్ వచ్చి మిలిటరీ స్టూడెంట్స్ బాడీ గార్డ్స్గా వెళ్ళడం ఏంటి, ఇప్పుడైనా వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఈ అకాడమీ ఉన్నందుకు కాదు అంటాడు. హీరోయిన్ కూడా జాంగ్జిన్తో అవును సార్ నేను అదే చెప్తూ ఉన్నాను అంటుంది. డైరెక్టర్ గు మధ్యలో దూరి ఈమె ఎవరో తెలుసా, హైషు కూతురు అని చెప్పగానే జాంగ్జిన్ హ్యాపీగా అవునా ఏంటి నువ్వు షూ కూతురువా, నువ్వు ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది అని అడుగుతాడు. ఆన్సర్గా షూటింగ్ ఎవరో తన్ని స్టాక్ చేస్తున్నారంట, అందుకు ప్రొటెక్షన్ కోసం తన మన దగ్గరికి వచ్చింది అని చెప్తాడు. జాంగ్జిన్ మ్యాంటింగ్తో అయితే ప్రొటెక్షన్ ఉంటే సరిపోద్దా, పోలీస్ రిపోర్ట్ ఇచ్చి వాళ్ళని పట్టుకోవద్దా అంటాడు. ఆ మాటలకి హీరోయిన్ షాక్ అయిపోతుంది. మ్యాంటింగ్ జాంగ్జిన్తో పోలీస్ రిపోర్ట్ ఏం అక్కర్లేదులే సార్ అని చెప్తుంది. గో షూటింగ్ జాంగ్జిన్ అండ్ మ్యాంటింగ్ ముగ్గురు కలిసి హీరోయిన్ని కన్విన్స్ చేసి మ్యాంటింగ్తో పంపుతారు. అకాడమీ నుంచి బయటకు వచ్చాక మ్యాంటింగ్ హీరోయిన్తో ఈ రోజు నువ్వు రావద్దులే, నేను రేపు వచ్చి నిన్ను పిక్ చేసుకుంటాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత మనకి జున్షాన్ని చూపిస్తారు. తను హీరోయిన్కి హెల్ప్ చేసిన మూమెంట్స్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు తన రూమ్లో కూర్చొని. తర్వాత జున్షాన్కి హీరోయిన్ కనిపించినా కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే షూ మ్యాంటింగ్ టావ్ని చూడటానికి పరామా క్లబ్కి వచ్చినప్పుడు అక్కడ వెయిటర్స్ షాన్రాంగ్ గురించి మాట్లాడుకుంటుంటే వింటుంది. సీన్ని షిఫ్ట్ చేస్తే షాన్రాంగ్ జున్షాన్ కోసం మళ్ళీ అకాడమీ బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే జున్షాన్ బయట నుంచి వచ్చి ఏంటి షాన్రాంగ్ ఇక్కడ వెయిట్ చేస్తున్నావు అని అడుగుతాడు. ఆన్సర్గా షాన్రాంగ్ నీకు ఫుడ్ ఇచ్చి నువ్వు ఎలా ఉన్నావో చూడటానికి వచ్చాను అని చెప్తుంది. జున్షాన్ ఆ ఫుడ్ని తీసుకొని పైన పెట్టి వస్తాను అని చెప్పి అకాడమీ లోపలికి వెళ్తాడు. అప్పుడే మ్యాంటింగ్ అక్కడికి వచ్చి హీరోయిన్ని పిలుస్తుంది. హీరోయిన్ కిందకు వచ్చి హే షాన్రాంగ్ అనగానే మ్యాంటింగ్ షాక్ అయ్యి మీ ఇంటి పేరు ఏంటి అని షాన్రాంగ్ని అడుగుతుంది. జిన్ షాన్రాంగ్ అని చెప్పి నేను జున్షాన్ కోసం లోపల వెయిట్ చేస్తాను అని చెప్పి షాన్రాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మ్యాంటింగ్ హీరోయిన్తో జిన్ షాన్రాంగ్ అంటే ఎవరో పూర్తిగా చెప్పేస్తుంది. హీరోయిన్ ఏమో నేను వెళ్ళి ముందు జున్షాన్కి ఈ విషయం చెప్పొస్తాను అంటుంది. మ్యాంటింగ్ హీరోయిన్ని ఆపి నువ్వు ప్రూఫ్స్ లేకుండా చెప్తావా ఏంటి, ఆ విషయం వదిలే పదా మనం బయటకు వెళ్దాం అని హీరోయిన్ అక్కడి నుంచి లాక్కెళ్ళిపోతుంది. వీళ్ళు షాన్రాంగ్ గురించి అలా మాట్లాడుకోవటం షాన్రాంగ్ వినేస్తుంది. తర్వాత షాన్రాంగ్ తన అసిస్టెంట్తో ఏదో చెప్తుందన్నమాట. సీన్ని షిఫ్ట్ చేసి మనకి ఒక బిల్డింగ్లో మ్యాంటింగ్ అండ్ హీరోయిన్ని చూపిస్తారు. మ్యాంటింగ్ హీరోయిన్తో నువ్వు త్వరగా ఒకరిని చూసి ఓకే చేస్తే నేను వాళ్ళతో నీ పెళ్లి చేస్తాను అని చెప్తుంది. హీరోయిన్ మ్యాంటింగ్తో నన్ను ఎందుకు టార్చర్ చేస్తున్నావు మ్యాంటింగ్, ప్రశాంతంగా ఉండని నన్ను అసలు ఏంటిది అని అడుగుతుంది. మ్యాంటింగ్ ఆన్సర్గా నీకు పెళ్ళైతే కానీ నేను ప్రశాంతంగా ఉండలేను అని చెప్పి ఇక్కడున్న లేడీస్ అందరూ చాలా మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చారు, నువ్వు నాతో ఉండపోతే నేను డైరెక్టర్ గూకి రిపోర్ట్ చేస్తాను అంటుంది. హీరోయిన్ కూడా చేసేదేం లేక మ్యాంటింగ్తో పాటే వెళ్తుంది. మ్యాంటింగ్ హార్స్ రైడింగ్ చేసే ప్లేస్కి వెళ్ళి అక్కడ జా షీషిన్ అనే లేడీని కలుస్తుంది. జా షీషిన్ మ్యాంటింగ్కి ఫ్రెండ్ అంట. వాళ్ళు హార్స్ రైడింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడే యాంజన్ వాళ్ళ చెల్లి షీషి హార్స్ మీద నుంచి కింద పడుతూ ఉంటుంది. కరెక్ట్గా తను కింద పడిపోబోతుంటే హీరోయిన్ వెళ్ళి షీషిని కింద పడకుండా పట్టుకుంటుంది. షీషి హీరోయిన్కి థ్యాంక్స్ చెప్తుంది. తర్వాత మ్యాంటింగ్ హీరోయిన్ షీషి అండ్ జా షిన్షిన్ కలిసి కూర్చొని మాట్లాడుకుంటుంటారు. జా మ్యాంటింగ్ని షీషికి ఇంట్రడ్యూస్ చేస్తుంది. షీషి ఎగ్జైటెడ్గా షూ మ్యాంటింగా నేను నీకు పెద్ద ఫ్యాన్ని, ఏదో ఒక రోజు నువ్వు నాకు వదినగా వస్తావులే అంటుంది. మ్యాంటింగ్ ఆ మాటకి నువ్వెవరు చెల్లివి అని షీషిని అడుగుతుంది. ఆన్సర్గా షీషి నేను గుయాన్జిన్ చెల్లిని అని చెప్తుంది. గుయాన్జిన్ అనగానే హీరోయిన్ షాక్ అవుతుంది. తర్వాత మ్యాంటింగ్ హీరోయిన్ని ఇద్దరికి ఆర్సనల్ మిలిటరీ అకాడమీలో స్టూడెంట్ షీలియాంగ్షన్ అని ఇంట్రడ్యూస్ చేస్తుంది. షీషికి లీవెన్ సాంగ్ నుంచి తనని కాపాడింది హీరోయినే అని తెలిసి నువ్వు నాకు తెలుసు కదా అని మళ్ళీ చెప్పి మళ్ళీ కాదు ఏదో చెప్పబోయాను అని అంటుంది. తర్వాత మ్యాంటింగ్ గుయాన్జన్ వాళ్ళ చెల్లితో నీకు అన్నయ్య అయితే నాకు అన్నయ్యే యాంజన్ అని అంటుంది. వాళ్ళు కొంతసేపు అలా మాట్లాడుకున్నాక చికెన్ స్టిక్స్ని తినడానికి వెళ్తారు. మ్యాంటింగ్ అండ్ జావ్ చికెన్ చేస్తుంటే షీషి అండ్ హీరోయిన్ పక్కన కూర్చుని ఉంటారు. షీషి హీరోయిన్తో నువ్వు నా లైఫ్ని 2 సార్లు కాపాడావు, ఆ రోజు రాత్రి నువ్వు చేసిన హెల్ప్కి థ్యాంక్స్. అవును నువ్వు రాయితో కొట్టిన ఆ పర్సన్ బతికే ఉన్నాడా లేక చచ్చిపోయాడా అని అడుగుతుంది. అతను బతికే ఉన్నాడు అని హీరోయిన్ చెప్పగానే వాడెందుకు ఇంకా బతికే ఉన్నాడు అని కర్స్ చేస్తుంది షీషి. హీరోయిన్ మెల్లగా షీషితో
ఇలా మాట్లాడుతుందనమాట, బయట వాళ్ళకి వినిపించకుండా. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే షాన్రాంగ్ అసిస్టెంట్ కొంతమంది మనుషుల్ని వేసుకొచ్చి మ్యాంటింగ్ అండ్ హీరోయిన్ని షూట్ చేయబోతాడు. హీరోయిన్ అలర్ట్గా ఉండి ఆ లేడీస్ అందరితో వెనకైనా వెళ్ళి దాక్కోమని చెప్పి ఆ మనుషుల్ని షూట్ చేసి చంపేస్తుంది. అందరూ చనిపోవడంతో చేసేదేం లేక షాన్రాంగ్ అసిస్టెంట్ కూడా అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. హీరోయిన్ లేడీస్ అందరినీ తీసుకొని అక్కడి నుంచి వచ్చేస్తుంది. మ్యాంటింగ్ కార్ని డైరెక్ట్గా అకాడమీకి పోనిస్తుంది. సీన్ని అకాడమీకి షిఫ్ట్ చేస్తారు. యాన్జిన్, జీజిన్ అండ్ జున్షాన్ బయటకు వెళ్తూ ఉంటారు. అప్పుడే షాన్రాంగ్ అక్కడికి వచ్చి జున్షాన్తో నీతో మాట్లాడాలి జున్షాన్ అని చెప్పి జున్షాన్ అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది. హీరో కూడా వెనక్కి రూమ్కి వెళ్ళిపోతుంటే జీజిన్ హీరోని ఆగమని రిక్వెస్ట్ చేస్తాడు. ఈలోపే మ్యాంటింగ్ కార్లో అక్కడికి హీరోయిన్ అండ్ ఆ లేడీస్ని కూడా తీసుకొస్తుంది. హీరోయిన్ మ్యాంటింగ్తో ఆ మనుషులే జున్షాన్ని అటాక్ చేసిన వాళ్ళు అని చెప్తుంది. కార్ దిగంగానే మ్యాంటింగ్ అన్నయ్య అన్నయ్య అని పరిగెత్తుకుంటూ యాన్జిన్ దగ్గరికి వెళ్తుంది. నీకేమన్నా పిచ్చి పట్టిందా అని హీరో మ్యాంటింగ్ నరుస్తాడు. షీషి దూరంగా నుంచి డిసప్పాయింటెడ్గా ఉంటుంది. హీరో తన చెల్లిని చూసి నువ్వెప్పుడు వచ్చావు అని అడుగుతాడు. నిన్నే వచ్చాను, నాతో పాటు నాన్న కూడా వచ్చారు అని చెప్తుంది. హీరోయిన్ జీజిన్ని జున్షాన్ ఏడి అని అడిగితే అతను ఆన్సర్గా ఇప్పుడే షాన్రాంగ్ తీసుకెళ్ళింది అని చెప్తాడు. ఎటువైపు వెళ్ళారు అని అడిగితే హీరో అటువైపు అని చూపిస్తాడు. హీరోయిన్ వెంటనే మ్యాంటింగ్ నేను నీ కార్ తీసుకెళ్తాను అని చెప్పి ఆ కార్ వేసుకొని వెళ్ళిపోతుంది. తర్వాత సీన్ని జున్షాన్ అండ్ షాన్రాంగ్ వైపు షిఫ్ట్ చేస్తారు. షాన్రాంగ్ జున్షాన్తో జున్షాన్ నేను నీకు చాలా చెప్పాలి, కానీ నీ దగ్గర నిజాలు దాయాలని కాదు. నేను నీతో ఉన్నప్పుడు చెప్దాం అనుకుంటాను కానీ మర్చిపోతాను. నేను చైనీస్ కాదు, యాక్చువల్లీ నేను ఒక జపనీస్ని అంటూ తన స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నేను పుట్టింది చైనాలో అండ్ పెరిగింది కూడా చైనాలోనే. నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న రాంగ్ మ్యాన్షన్లో పనిచేశారు. ఒకరోజు సడన్గా మా నాన్న చనిపోయారు. మా మీద జాలిపడి లార్డ్ చెంగ్ మమ్మల్ని అడాప్ట్ చేసుకున్నారు. కానీ లార్డ్ చెంగ్ వైఫ్ లేడీషిప్ మాత్రం మా అమ్మ అండ్ లార్డ్ చెంగ్కి ఎఫ్ఐఆర్ ఉంది అని అనుకునేది. మమ్మల్ని బాగా టార్చర్ చేసేది. ఒకరోజు మా మమ్మీ ఆ టార్చర్ తట్టుకోలేక చనిపోయింది. ఆ తర్వాత నన్ను ఆ ఇంట్లోంచి గెంటేశారు. నేను స్ట్రీట్స్ మీద కొంతకాలం బతికాను అని ఏడుస్తూ చెప్తుంది. హీరోయిన్ కార్లో వీళ్ళున్న ప్లేస్ దగ్గరకు వస్తుంది. జున్షాన్ షాన్రాంగ్ని అయితే రాంగ్ మ్యాన్షన్లో కాఫీని నువ్వే పంపావా, అక్కడ జరిగేవన్నీ నువ్వే చేస్తున్నవేనా అని అడుగుతాడు. ఆన్సర్గా షాన్రాంగ్ అవును, నేను నా పగ ఎవరి మీద తీర్చుకోవాలో అర్థం కావట్లేదు, ఆ లేడీని నేను చంపలేను అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. జున్షాన్ షాన్రాంగ్ని ఓదార్చుతూ అయిందేదో అయిపోయింది, ఇక అంతా వదిలే అని చెప్తాడు. తర్వాత షాన్రాంగ్ జున్షాన్ని డ్రాప్ చేసి రిటర్న్ అవుతుంటే హీరోయిన్ వాళ్ళకే ఎదురొస్తుంది. లియాంగ్ చెన్ జున్షాన్ దగ్గరికి వెళ్ళి నీకు షాన్రాంగ్ గురించి పూర్తిగా తెలుసా, తను మంచిది కాదు, ఆ రాంగ్ మ్యాన్షన్లో ఇన్సిడెంట్ కూడా అని చెప్తుంటే జున్షాన్ తనే చేసింది, తను చేయడానికి ఒక రీజన్ కూడా ఉంది. లియాంగ్ చెన్ నువ్వు ఎందుకని షాన్రాంగ్ అగెన్స్ట్గా మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు, తనేంటో నాకు తెలుసు, షాన్రాంగ్ నా ఓల్డ్ ఫ్రెండ్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. షాన్రాంగ్ విండోలోంచి జున్షాన్ వెళ్ళడం చూసి హీరోయిన్ దగ్గరకు వస్తుంది. వచ్చి హీరోయిన్ని ఏం మాట్లాడావు జున్షాన్తో అని అడుగుతుంది. హీరోయిన్ దానికి ఆన్సర్గా నేను నీకు చెప్పను, కానీ ఏదో ఒక రోజు నేను ఎవిడెన్స్తో సహా పట్టుకొని జున్షాన్కి చూపిస్తాను అని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో మిస్ హో బార్ని చూపిస్తారు. ఆ బార్లో షూటింగ్ అండ్ మ్యాంటింగ్ డ్రింక్ చేస్తూ గేమ్ ఆడుకుంటూ ఉంటారు. హీరోయిన్ అండ్ షాజున్ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోయిన్కి ఒక అతను గన్ తీసి మ్యాంటింగ్కి ఎయిమ్ పెట్టడం మిర్రర్లో కనిపిస్తుంది. హీరోయిన్ గట్టిగా అరిస్తే మ్యాంటింగ్ అండ్ షూటింగ్ తప్పుకుంటారు. బుల్లెట్ అక్కడ ఉన్న ఇంకొక పర్సన్కి తగిలి అతను చనిపోతాడు. షూట్ చేసిన పర్సన్ అయితే అక్కడి నుంచి పారిపోతాడు. మిస్ హో అండ్ షూటింగ్ అక్కడంతా క్లియర్ చేసి పోలీస్ని కెప్టెన్ హీని పిలిచి అక్కడ జరిగిందంతా చెప్తారు. కెప్టెన్ హీ ఆ డెడ్ బాడీని కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతారు. తర్వాత మిస్ హో అందరినీ జాగ్రత్తగా అక్కడి నుంచి పంపిస్తుంది. మిస్ హో రెండో అసిస్టెంట్ వచ్చి బాస్ అతను పట్టుపడ్డాడు అని చెప్తాడు. దానికి మిస్ హో ఎక్కడున్నాడు అంటే వెస్ట్ వేర్ హౌస్లో అని తన అసిస్టెంట్ ఆన్సర్ చేస్తాడు. వాడేమన్నా నోర్మి విప్పాడా అని మిస్ హో అడిగితే లేదు బాస్, వాడంతటి వాడే చచ్చిపోయాడు అని చెప్తాడు. తర్వాత మిస్ హో ఆ వేర్ హౌస్ దగ్గరికి వెళ్ళి తన అసిస్టెంట్స్ని ఆ చచ్చిపోయిన మనిషి ఫ్యాంట్ ఓపెన్ చేయమంటుంది. వాళ్ళ ఫ్యాంట్ ఓపెన్ చేస్తే అతను జపనీస్ అని తెలుస్తుంది. సీన్ని షిఫ్ట్ చేసి క్రిమినల్ డెడ్ బాడీస్ అన్నిటిని షాన్రాంగ్ అసిస్టెంట్ షాన్రాంగ్ క్యాబిన్ ముందు పరిశీలిస్తాడనమాట. అతను ఇంకా షాన్రాంగ్ని ఇంకో ఛాన్స్ ఇవ్వమని అడుగుతూ ఉంటాడు. ఈసారి కూడా పని అవ్వకపోతే నేనే చచ్చిపోతాను అని బెగ్ చేస్తూ ఉంటాడు. ఇంతలోనే ఒక సర్వెంట్ వచ్చి మ్యామ్ చెంగ్రీ మిమ్మల్ని కలవడానికి వచ్చారు అని చెప్పగానే షాన్రాంగ్ ఇంకో ఛాన్సా, ఇదే నీ లాస్ట్ ఛాన్స్ అంటుంది. తర్వాత షాన్రాంగ్ని చూడటానికి చెంగ్రీ వచ్చాడని చెప్పేసి షాన్రాంగ్ అతన్ని కలవడానికి వెళ్తుంది. చెంగ్రీ షాన్రాంగ్తో ఆ రాయల్ సీల్ నీ దగ్గరే ఉంది కదా, నువ్వు జపనీస్ కోసం పనిచేస్తున్నావని తెలుసు, కానీ ఆ రాయల్ సీల్ని మా యాన్సెస్టర్స్కి గుర్తుగా ఉంచుకున్నాం, దాన్ని ఇచ్చే షాన్రాంగ్ అని అడుగుతాడు. దానికి ఆన్సర్గా షాన్రాంగ్ చెంగ్రీతో అన్నయ్య నువ్వు స్మార్ట్ అని మర్చిపోయాను అనుకుంటున్నావా అని తన పాకెట్లోంచి ఒక బ్లాక్ ఎన్వెలాప్ని తీసి
జపనీస్ ఛాంబర్ చెప్పినంత గోల్డ్ అండ్ సిల్వర్ పే చేయండి, అక్కడికి మీ ఫ్యామిలీ మొత్తం రావాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే గో షూటింగ్తో హీరో అండ్ హువాంగ్ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ మ్యాంటింగ్కి బాడీ గార్డ్స్గా వెళ్ళాలని షూటింగ్తో చెప్తారు. దానికి గో షూటింగ్ వాళ్ళిద్దరిని రీజన్స్ అడుగుతాడు. హీరో మ్యాంటింగ్ని పొగిడి మిస్ షూ మా అందరికీ ఇన్స్పిరేషన్ అని చెప్తాడు. హువాంగ్ని రీజన్ అడిగితే ఇక్కడ షీలియాంక్షన్ లేదుగా, నాకు బోర్గా ఉంది అని చెప్తాడు. దానికి షూటింగ్ మీరిద్దరూ సెక్యూరిటీకి సరిపోరు కానీ షెంజున్ షాని కూడా మీకు తోడుగా తీసుకెళ్ళండి అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో మ్యాంటింగ్ తన రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి హీరోయిన్తో పాటు హీరో హువాంగ్ అండ్ జున్షాన్ అక్కడి నుంచి ఉంటారు. మ్యాంటింగ్ హీరోయిన్ని ఏంటి ఇంతమంది ఉన్నారు అని అడిగితే ఆన్సర్గా హీరోయిన్ నీకు బాడీ గార్డ్స్గా వెళ్ళని నీకు తోడుగా డైరెక్టర్ షూటింగ్ పంపారు అని చెప్తాడు. ఇక నలుగురు మ్యాంటింగ్ వెనకాలే తిరుగుతూ ఉంటారు. తను ఎక్కడికి వెళ్ళినా రోడ్డు మీద చూసే వాళ్ళు ఏంటిది అని అనుకుంటూ ఉంటారు. మ్యాంటింగ్ పరామోకి వెళ్ళిన తర్వాత తనకి ఒక ఇన్విటేషన్ వచ్చిందని ఆ క్లబ్ వాళ్ళు చెప్తారు. కానీ మ్యాంటింగ్ దాన్ని చూసి ఇవి ప్రతి మంత్ వచ్చే ఆప్షనే కదా అని విసిరేస్తుంది. హీరోయిన్ ఆ ఇన్విటేషన్ చూసి ఇది రాయల్ సీల్ ఆప్షన్ అని జున్షాన్కి ఇస్తుంది. తర్వాత 5 మెంబర్స్ హీరో హీరోయిన్ మ్యాంటింగ్ హువాంగ్ అండ్ జున్షాన్ కలిసి జపనీస్ వాళ్ళని ఆ సీల్ ఆప్షన్ జరగకుండా చూడాలి అని డిసైడ్ చేస్తుంటూ ఉంటారు. హువాంగ్ వాళ్ళతో మనం వెళ్ళాలంటే మనకి ఇన్విటేషన్ ఉండాలి కదా అంటాడు. అందరూ షూ మ్యాంటింగ్నే చూస్తారు. మ్యాంటింగ్ వాళ్ళని ఏంటి మీరు అందరూ నన్ను చూస్తారు అని అడుగుతుంది. దానికి హీరో మీటింగ్కి ఒక సూపర్ స్టార్ వస్తుంది కదా అంటే తనకి బాడీ గార్డ్స్ ఉండటం కామనే కదా అంటాడు. ఆ మాటలకి మ్యాంటింగ్ మురిసిపోతుంది. సీన్ని షిఫ్ట్ చేసి మనకి ఆప్షన్ జరిగే ఆ ప్లేస్ని చూపిస్తారు. అక్కడికి మ్యాంటింగ్ అండ్ తన బాడీ గార్డ్స్ 4 వస్తారు. ఇంకా అక్కడ మీడియా రిపోర్టర్స్ యాన్ పింగ్టింగ్ కనపడిందని చెప్పేసి తనని కవర్ చేయడానికి వెళ్తారు. ఇటువైపు ఏమో షూ మ్యాంటింగ్ మిస్టర్ గు వాళ్ళ అబ్బాయి అయిన గు యాన్షన్ అండ్ షెంటింగ్ బాయ్ బ్రదర్ అయిన షెంజున్ షాన్తో వస్తుంది. మ్యాంటింగ్ అలా రావడం ఒక రిపోర్టర్ చూస్తే అదే గట్టిగా అరుస్తాడు. ఇక మిగతా రిపోర్టర్స్ కూడా మ్యాంటింగ్ అండ్ మిగతా వాళ్ళని కవర్ చేయడానికి పరిగెత్తేస్తారు. మ్యాంటింగ్ రిపోర్టర్స్ని తన వైపు తెచ్చుకుందనేసి యాన్ జలస్గా ఫీల్ అయి లోపలికి వెళ్తుంది. మ్యాంటింగ్ ఆప్షన్లో లోపలికి వెళ్ళాక అక్కడున్న ప్రతి ఇంపార్టెంట్ వ్యక్తిని తన బాడీ గార్డ్స్కి చూపిస్తుంది. అదే ఆప్షన్కి మిస్ హో కూడా తన అసిస్టెంట్ని తీసుకొస్తుంది. వాళ్ళు కూడా రాయల్ సీల్ కోసమే వచ్చారు కాబట్టి. ఇక చెంగ్రూయి అండ్ మిస్టర్ రాంగ్ లేడీషిప్ కూడా అక్కడికి వచ్చినట్టు మనకు చూపిస్తారు. మిస్టర్ రాంగ్ చెంగ్రూయితో చూడు బాబు ఇదేదో ట్రాప్ లాగా ఉంది, మీ అమ్మని జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు. చెంగ్ ఫ్యామిలీ లోపలికి ఎంటర్ అవ్వగానే షాన్ రాంగ్ తన సర్వెంట్స్ని పిలిచి మన ప్లాన్ని స్టార్ట్ చేయండి అని చెప్తుంది. చాలామంది గెస్ట్లు ఆ ఆప్షన్కి వచ్చి ఉంటారు. తర్వాత మనకి బయట ఇంకొంతమంది మనుషులు టోపీలు పెట్టుకుని చేతిలో పెద్ద పెద్ద యారోస్ తీసుకొని ఆ వెన్యూకి ఎంటర్ అవటం చూపిస్తారు. వాళ్ళు చెంగ్రూయి మనుషులు అని మనకు తర్వాత చెప్తారు. తర్వాత ఒక సర్వెంట్ లేడీస్ని అందరినీ బ్యాంకెట్ హాల్కి తీసుకెళ్ళి ఆప్షన్ ఎలా జరుగుతుందో అని ఎక్స్ప్లెయిన్ చేసి లేడీస్ అందరికీ వచ్చి వాళ్ళ ఆప్షన్ నెంబర్స్ని తీసుకోండి అని చెప్తుంది. తర్వాత షాన్ రాంగ్ తన అసిస్టెంట్ అండ్ మిస్టర్ జేమ్స్ మాట్లాడుకోవడాన్ని మనకు చూపిస్తారు. షాన్ రాంగ్ మిస్టర్ జేమ్స్తో ఈ ఆప్షన్కి చాలామందే వచ్చారు కదా, వాళ్ళందరూ చాలా రిచ్ పర్సన్స్, ఈ ఆప్షన్ అంతా మీదే అనుకుంటాను దానికి అంటుంది. దానికి మిస్టర్ జేమ్స్ నేను కొంతమంది ఫార్మల్ పర్సన్స్ని చూశాను, ఇక్కడ గొడవేం జరగదు కదా అని అడుగుతాడు. ఇప్పుడు అసిస్టెంట్ మాట్లాడుతూ జరగటానికి ఛాన్సే లేదు, ఎక్కడన్నా చిన్న గొడవ జరిగినా వాళ్ళు ఈ ఆప్షన్ నుంచి ప్రాణాలతో బయటికి వెళ్ళరు కదా అని చెప్తాడు. వీళ్ళ బ్యాంకెట్ హాల్ దగ్గరే మాట్లాడుకుంటూ ఉంటారు. 2 లేడీస్ ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళాక కొంచెం డోర్ ఓపెన్గా ఉంటుంది. ఆ ప్లేస్లో ఉంచి షాన్ రాంగ్ మ్యాంటింగ్ చూసి తన అసిస్టెంట్ని పిలిచి మ్యాంటింగ్ని ఎవరు చూడకుండా సైలెంట్గా చంపేయండి, మ్యాంటింగ్ ఉంటే తనతో పాటు ఇక్కడే షీలియాంగ్షన్ కూడా ఉంటుంది, ఆ లియాంగ్షన్ని కూడా చంపేయండి అని చెప్తుంది. ఆ అసిస్టెంట్ సరేనని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మ్యాంటింగ్ బాడీ గార్డ్స్ హీరో హీరోయిన్ హువాంగ్ అండ్ జున్షాన్ ఆ బిల్డింగ్ ప్లాన్ వెతకాలి అని అనుకుంటారు. ఇంకా జున్షాన్ ఎగ్జిట్ అండ్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న గార్డ్స్ని చంపేసి రాయల్ సీల్ని వెతకాలి అనుకుంటారు. మిస్ హో అసిస్టెంట్స్ ఏమో వెయిటర్స్ లాగా గెటప్ వేసుకుని వెన్యూ మొత్తం తిరుగుతూ ఉంటారు. మిస్ హో ఒక అసిస్టెంట్కి ఒక బంచ్ ఆఫ్ కీస్ని అయితే హ్యాండ్ చేస్తుంది. హీరోయిన్ కూడా రాయల్ సీల్ కోసము ఒక రూమ్లోకి వెళ్తుంది. మ్యాంటింగ్ని జపనీస్ గార్డ్స్ చంపపోతే ఇందాక టోపీలు పెట్టుకుని వచ్చారు కదా ఆ చెంగ్రూయి మనుషులు, వాళ్ళే ఆ జపనీస్ని చంపేస్తారు. హువాంగ్ కూడా ఒక రూమ్లోకి రాయల్ సీల్ వెతకడానికి వెళ్తాడు. అక్కడ అతనికి చాలా వస్తువులు ప్రీషియస్ థింగ్స్ కనిపిస్తాయి. వాటిని తనతో పాటు తీసుకొని బయటకు వచ్చేస్తాడు. అవన్నిటిని హీరోయిన్ అండ్ హువాంగ్కి చూపిస్తాడు అనమాట.
ఇప్పుడేమో హీరోయిన్ అండ్ హువాంగ్ కలిసి ఆ వెన్యూ మొత్తానికి పవర్ సప్లై అయ్యేదాన్ని ఆఫ్ చేసేస్తారు. ఇంకా అప్పుడు పవర్ పోయిన తర్వాత షియాన్రాంగ్ ఆక్షన్ జరిగే ప్లేస్ నుంచి మామూలుగా హాల్వే దగ్గరకు వస్తుంది, ఎవరు పవర్ ఆఫ్ చేశారో చూడటానికి. అప్పుడే తనకి జున్షాన్ కనిపిస్తాడు. జున్షాన్ కనిపించాడని చెప్పేసి తన చేతిలో ఉన్న గన్ అండ్ అక్కడ తన మనుషులందరినీ వెనక్కి పంపించేస్తుంది. జున్షాన్ షియాన్రాంగ్ని చూసి, నువ్వు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు షియాన్రాంగ్ అని అడుగుతాడు. దానికి ఆన్సర్గా షియాన్రాంగ్, నేను మా పేరెంట్స్తో ఆక్షన్కి ఇక్కడికి వచ్చాను అని అబద్ధం చెప్తుంది. మరి మీ పేరెంట్స్ ఎక్కడా అని జున్షాన్ అడిగితే, వాళ్ళని నన్ను ఇక్కడ మిస్ చేసుకున్నాను నేను అని చెప్తుంది. తర్వాత జున్షాన్ షియాన్రాంగ్ని తీసుకొని కిందకి వెళ్తాడు. జున్షాన్ ఆ రాయల్ సీల్ని హీరోయిన్ చేతికి ఇస్తాడనమాట. హీరోయిన్ ఆ రాయల్ సీల్ వేసుకుని ఆ వెన్యూ దగ్గర ఇంకా ఏమన్నా వస్తువులు ఉన్నాయేమో అని వెతుకుతూ ఉంటే అప్పుడే తనకి షియాన్రాంగ్ అసిస్టెంట్ కనిపిస్తాడు. తను రాయల్ సీల్ తీసుకోవడం చూసిన షియాన్రాంగ్ అసిస్టెంట్ హీరోయిన్నే ఫాలో అవుతూ ఉంటాడు. హీరోయిన్ కొంచెం సేపు తప్పించుకున్న తర్వాత సడన్గా ఒక రూమ్లోకి హీరోయిన్ని ఎవరో పట్టుకొని లాగుతారు. చూస్తే అది ఎవరో కాదు, హీరో యాంజున్ అయి ఉంటాడనమాట. హీరోయిన్ని కాపాడటానికే తను అలా లాగుంటాడు. ఇటువైపు ఏమో చంగ్రీ వాళ్ళు వాళ్ళ మమ్మీ మిస్ అయింది అని తెలియగానే గెస్ట్లందరినీ ఒకే వే నుంచి బయటికి పంపుతూ ఉంటారనమాట. గెస్ట్లందరినీ బయటికి పంపుతుంటే మిస్ హోని చూసి షియాన్రాంగ్, వీడిని ఎక్కడో చూశానే అని అనుకుంటుంది. అప్పుడే మిస్టర్ జేమ్స్ షియాన్రాంగ్ దగ్గరికి వచ్చి, ఏంటి షియాన్రాంగ్ ఆప్షన్ బాగా జరిగిందా అని అడుగుతాడు. దానికి షియాన్రాంగ్, ఎక్కడ మిస్టర్ జేమ్స్ అంతా ఇంటరప్ట్ అయిపోయింది కదా అని అంటుంది. తర్వాత జున్షాన్కి మిస్టర్ జేమ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది షియాన్రాంగ్. తర్వాత మిస్టర్ జేమ్స్కి కూడా ఇతను షెంటింగ్ మాయ్ వాళ్ళ బ్రదర్ జున్షాన్ నా ఓల్డ్ ఫ్రెండ్ అని చెప్తుంది. హీరోయిన్ అండ్ హీరో అక్కడి నుంచి ఎలా బయటికి రావాలో అని ఆలోచిస్తూ ఉండటాన్ని చూపిస్తూ ఈ ఎపిసోడ్ని ఎండ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.